ABN Diksuchi. IBS హైదరాబాద్ అనేది ICFAI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ లో ఒక భాగం. ఇది డీమ్ టు బి యూనివర్సిటీ. ఇది NIRF ర్యాంకింగ్స్ లో 39వ స్థానంలో ఉంది మరియు దేశంలో అగ్రస్థానంలో ఉంది. IFHE NAC ద్వారా A++ ర్యాంకు పొందింది మరియు ఇది A కేటగిరీ విశ్వవిద్యాలయం. ప్రొఫెసర్ వేణుగోపాలరావు డైరెక్టర్ ICFAI బిజినెస్ స్కూల్ హైదరాబాద్. ప్రొఫెసర్ వేణుగోపాలరావు హైదరాబాద్ నిజాం కళాశాల నుంచి ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి MBA మరియు వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి PhD పట్టా పొందారు. ఆయన BBA, MBA, ఎగ్జిక్యూటివ్ MBA మరియు PhD కార్యక్రమాలలో 6,000 మంది విద్యార్థులను కలిగి ఉన్న ICFAI బిజినెస్ స్కూల్ హైదరాబాద్ డైరెక్టర్. ఇక ఆయనతో మాట్లాడదాము. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్తే. రైట్, ఇతర కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ తో కంపేర్ చేస్తే కనుక IBS లో BBA ప్రోగ్రామ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అదేవిధంగా మీ BBA ప్రోగ్రామ్ 4 సంవత్సరాల వ్యవధి యొక్క యూసేజ్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? గుడ్ ఈవినింగ్ మేడం అండ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నేను ఇప్పుడు కొంచెం వివరిస్తాను. ICFAI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ మీరు అన్నట్టుగా డీమ్డ్ టు బి యూనివర్సిటీ అండ్ వీఆర్ వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ విత్ NAC A++ అండ్ NIRF ర్యాంకింగ్స్లో మేము 39వ స్థానంలో ఉన్నాం. అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ కంటిన్యూడ్ ఎఫర్ట్స్ అండ్ ద ఫౌండేషన్స్ వీ హ్యావ్ బిల్ట్ ఓవర్ ది లాస్ట్ 30 years ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. మా దగ్గర BBA ఎందుకు ప్రత్యేకత అనేది ఇప్పుడు నేను కొంచెం వివరిస్తాను. 30 years నుంచి మేము ఉన్న ఇది బిజినెస్ ఎడ్యుకేషన్లో మాది ఫౌండేషన్ ఉంది. అండ్ BBA అన్నది 2010లో స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం మేము 15th బ్యాచ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ 15th బ్యాచ్ తీసుకునేటప్పుడు మేము ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఏం చెప్పదలుచుకుంటున్నామంటే the uniqueness of the BBA program. The BBA program at IBS Hyderabad is now a 4-year program and ఈ 4-year program అనేది 2 years back launch చేసాం, keeping in consideration the National Education Policy 2020. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్లో కూడా ఇప్పుడు 3 year నుంచి 4 yearకి మైగ్రేట్ అయ్యాం. అండ్ 4th yearలో స్టూడెంట్స్ కెన్ డూ నౌ an honors and an honors with research. దీనివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను one or two అడ్వాంటేజెస్ చెప్తాను ఇమీడియట్గా. 4th year ఆనర్స్ చేసాక ఇఫ్ యూ ఆర్ డూయింగ్ మేనేజ్మెంట్ ఆనర్స్ యూ ఆర్ డైరెక్ట్లీ గోయింగ్ అండ్ ఆర్ బీయింగ్ ఎలిజిబుల్ ఫర్ డూయింగ్ a 1-year MBA యాజ్ పర్ ది గవర్నమెంట్ నార్మ్. అండ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ a 4-year honors with research you are now eligible for a direct entry into the PhD program. దీనివల్ల ఇంకొక వెసులుబాటు ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నది కూడా ఇప్పుడు ఇంటర్ డిసిప్లినరీ అయిపోయింది అండ్ స్లోలీ బట్ షూర్లీ ద కంట్రీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఒకప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో స్కిల్స్ అన్నది అంత ఇంపార్టెన్స్ లేకుండే. నౌ వీ బిలీవ్ దట్ ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ అస్ టు train our undergraduate students in skills that are relevant and required by the industry. Coming to the business school itself, let me share 2 or 3 attributes which are important. మా దగ్గర highly trained faculty members ఉన్నారు కాలేజ్లో, దగ్గర 200+ faculty. The pedagogy that we use is some of the finest pedagogies that we have mastered over the years. అండ్ కరికులం అనేది కాన్స్టెంట్లీ రీవాంప్ చేస్తాం కనుక ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ త్రూ ద లేటెస్ట్ కరికులం. ఎస్ మ్యామ్. రైట్, అంటే మన ఇండియాలో జాబ్ మార్కెట్ చాలా స్పీడ్ గా చేంజ్ అవుతుంది. కొత్త జాబ్స్, న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నా కానీ చాలా జాబ్స్ పోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో IBS లోని BBA కార్యక్రమాల యొక్క అంటే ఆ ప్రోగ్రామ్ యొక్క విద్యార్థులకు ఫ్యూచర్ జాబ్స్ పొందడానికి ఏ విధంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు అంటే ఏం చెప్తారు? వెరీ రైట్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం 2022 తర్వాత కోవిడ్ పాండమిక్ తర్వాత the market has changed dramatically. In fact, the last 10 years నుంచి మనం చూసాము దాని ఇండస్ట్రీ 4.0 అన్నారు, ఇప్పుడు ఇండస్ట్రీ 5.0 అంటున్నాం. ఇది ఎప్పుడైతే మనకి ఇండస్ట్రీ ర్యాపిడ్గా మారిందో we will see some people losing jobs because of technology. ఇప్పుడు టెక్నాలజీ వల్ల AI అంటున్నాం మనం, మెషిన్ లెర్నింగ్ అంటున్నాం, ఆటోమేషన్ అంటున్నాం.
డీప్ లెర్నింగ్, అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ అంటున్నాం. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు కంపెనీస్ విల్ లైక్ టు ఆప్టిమైజ్ దేర్ రిసోర్సెస్ అండ్ రెడ్యూస్ దేర్ కాస్ట్. And when they are doing this, they would like to adapt to technologies which are relevant and which cut down on costs. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే ఓవర్ అక్రాస్ ది వరల్డ్ వీ విల్ సీ అ లాట్ ఆఫ్ జాబ్ డిస్ప్లేస్మెంట్ హ్యాపెనింగ్. పీపుల్ విల్ బీ ఆస్క్డ్ టు ట్రైన్, అప్స్కిల్ దెమ్సెల్వ్స్, or in some cases companies may not shy away from moving away and retiring some people from the workforce. మనం చదువుతున్నాం రీసెంట్గా ఈవెన్ బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, మెటా, దెన్ వీఆర్ టాకింగ్ ఆఫ్ అమెజాన్, ఆల్ దీస్ బిగ్ కంపెనీస్ ఆర్ నౌ లేయింగ్ ఆఫ్ పీపుల్ నౌ. ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్ మేము ఇక్కడ హైదరాబాద్లో ఐబిఎస్లో మేము ఏం చేసామంటే వీ షుడ్ బి ట్రైనింగ్ స్టూడెంట్స్ హూ ఆర్ రెలవెంట్ ఫర్ ద జాబ్స్ ఆఫ్ ద ఫ్యూచర్. అండ్ థియరీతో పాటు స్కిల్స్ అన్నది కూడా నేర్పడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అండ్ వీ బిలీవ్ దట్ వన్స్ వీఆర్ ఏబుల్ టు డూ దిస్, వీ విల్ బి రెలవెంట్ ఫర్ our students will be relevant for jobs of the future. అదేవిధంగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో ఈ ఐబిఎస్ అనేది 39వ స్థానంలో ఉంది, 39th ప్లేస్ లో ఉంది. అదేవిధంగా ఏసిఎస్బి గుర్తింపు కూడా పొందింది. సో ఈ సిచ్యువేషన్ లో బీబీఏ ప్రోగ్రామ్ ద్వారా ఐబిఎస్ లో చేరాలనుకునే స్టూడెంట్స్ కి ఇది ఎంతవరకు బెనిఫిట్ అంటే ఏం చెప్తారు? నేను ఈ ఆన్సర్ని రెండు భాగాల్లో చెప్తాను. ICSB అన్నది ఒక గుర్తింపు, ఇది ఒక ఇంటర్నేషనల్ గుర్తింపు. ఈ ప్రమాణం ఎందుకు ఇస్తారు ఎవరికన్నా అంటే కాలేజెస్ ఆర్ ఏబుల్ టు మెయింటైన్ స్టాండర్డ్స్ ఆన్ సర్టన్ పారామీటర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ నేను ఇప్పుడు ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఏదైతే ఇంపార్టెంటో అది మటుకు వివరిస్తాను. ఏది ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి దేర్ సక్సెస్, లెర్నర్ సక్సెస్ అన్నది ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ ద కాలేజ్ ఈజ్ హ్యావింగ్ ఏ వెరీ వెరీ స్ట్రింజెంట్ అష్యూరెన్స్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్. అష్యూరెన్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి? కాలేజ్కి దేనికి వస్తారు పిల్లలు? చదువుకోవడానికి. అండ్ దే కమ్ దేర్ టు లెర్న్ సంథింగ్. అండ్ లెర్నింగ్ అన్నది ఎలాగ మనం మెజర్ చేయాలంటే ఒక సైన్స్ ఉంది దానికి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎగ్జామ్. సో వీ ఆర్ వెరీ కన్సిస్టెంట్ ఇన్ అవర్ అసెస్మెంట్ అప్రోచెస్. స్టూడెంట్స్ అట్ ఐబిఎస్ గో త్రూ అ వెరీ సిస్టమాటిక్ evaluation process from time to time. దీన్ని మేము కంటిన్యూస్ evaluation అంటాం. And at the end of the 3-year or the 4-year program in undergraduation, we ensure that there are certain predefined learning goals that are achieved by the students. Most importantly, we are looking at conceptual foundations, critical thinking, ethical awareness, we are looking at communication, and we are looking at digital competency. These 5 program learning goals ఎప్పుడైతే అచీవ్ అయ్యారో స్టూడెంట్స్, AICSB will recognize that this college is following a very structured process. ఇది కాకుండా ఫ్యాకల్టీ సఫిషియన్సీ అంటాం. ఫ్యాకల్టీ, డూ యూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ? సో ఇలా ఒక 9 parameters మీద AICSB will judge the college, and a team of independent auditors will come and evaluate. చాలా గర్వకారణం ఏంటంటే IBS అన్నది one among the 24 colleges in India which has the distinctive ICSB recognition. ఇది కాకుండా NIRF rank. Why is it important? Out of 900 schools that have competed for the NIRF ranking, national దాన్ని ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంటారు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేసేది. ఇది 39వ ర్యాంక్ అంటే టాప్ 40లో ఉన్నాం మేము ఇప్పుడు. అండ్ విత్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్ వీఆర్ ఇన్ ద టాప్ 14. I think it is because of what we are and what we do, and the kind of outcomes that we are able to record after year మాకు ఈ గుర్తింపు వచ్చిందని నేను భావిస్తాను. రైట్. బీబీఏలోని ఏదైతే 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ కొంచెం మీరు దాని గురించి చెప్పగలరా? ఐ మీన్ త్రో సమ్ లైట్. సో విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆప్షన్స్ ఏంటి? అదే విధంగా అసైన్మెంట్ డ్యూరింగ్ ఆన్ ద ప్రోగ్రామ్ అంటే? Yes, ma'am. Yes. Up to 2022 we had only a single program in BBA, which was the BBA regular. But after 2023 we started 2 new programs, the BBA Artificial Intelligence and Data Science and the BBA Cloud Computing and Cyber Security. ఇది ఎందుకు వచ్చింది అవసరం అంటే ది చేంజింగ్ డెమోగ్రఫిక్ ఆఫ్ ద BBA స్టూడెంట్స్. ఈ డెమోగ్రఫిక్లో ఎలా ఉందంటే సమ్ స్టూడెంట్స్ అట్ ది అండర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ ద BBA they go back to their own business, but there are many students who now wish to join industry. అంటే వీళ్ళు ఇప్పుడు కంపెనీల్లోకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో స్పెషల్లీ there is a need for talented, skilled manpower which
is required to manage the business operations that are emerging. కొత్త కంపెనీస్ వస్తున్నాయి, కొత్త టెక్నాలజీస్ అడాప్ట్ చేస్తున్నారు కంపెనీస్, పీపుల్ ఆర్ గెటింగ్ ట్రైన్డ్. సో ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్ అన్నది ఎప్పుడైతే మనం ట్రైన్ చేయాలో, దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డెలివర్ ఆన్ ఎ కరికులం అండ్ ఎ సిలబస్ విచ్ ఈస్ రెలవెంట్. AI data science అన్నది ఇప్పుడు ది హాటెస్ట్ టాపిక్ నౌ, అండ్ ఎవ్రీ కంపెనీ టుడే వర్త్ ఇట్స్ వెయిట్ విల్ అండ్ షుడ్ బి ఇన్వెస్టింగ్ ఇన్ టెక్నాలజీస్ అరౌండ్ AI. AI చుట్టూనే ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి, ఇప్పుడు టెక్నాలజీస్ తయారవుతున్నాయి. ఎప్పుడైతే మనకి ఈ టెక్నాలజీస్ తయారవుతున్నాయో మ్యాన్ పవర్ కూడా కావాలి దానికి. ఆ ట్రైన్ మ్యాన్ పవర్ we believe at IBS we will be able to provide. Cyber security another emerging area big time, and any student who is interested in that cyber security area definitely can look forward to a very I think a very progressive future. ఇప్పుడు ఒక కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో చేరాలంటే మెయిన్ గా చూసేది అక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుంది, టీచింగ్ ఎలా ఉంటుందని చూస్తుంటారు. సో మెయిన్ గా చూసుకుంటే IBS లో ఏ విధంగా ఉంటుంది, ఫ్యాకల్టీ గురించి చెప్పండి. Yes. It is important. Let me share right from the beginning. IBS Hyderabad 1995 నుంచి మేము ఉన్నాం ఇక్కడ. We have always believed in diversity, and we are a mini India of sorts. In fact, ఇందాక మీరు అన్నట్టుగా 6,000 స్టూడెంట్స్ ఉన్నారు క్యాంపస్లో, అందులో ఒక 2,500 మంది MBA పిల్లలు. వీళ్ళు when they join us, they come from all over the country. In the BBA, there is a diversity from 10 different states. Even faculty, we are very proud that our faculty are from 17 different states in the country, and there is a regional diversity that we maintain, and all India representation ఉంది. ఇది ఎందుకంటే మెరిట్ అన్నది ఇంపార్టెంట్, అండ్ ఎప్పుడైతే మెరిటోరియస్ ఫ్యాకల్టీ కావాలి మనకి, హైలీ డెడికేటెడ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ కావాలో, we cannot restrict ourselves to one state. So we take faculty from all over the country who are qualified and are dedicated to the cause of education, to the cause of research, to the cause of institutional development, and who are able to focus on student and student welfare. So coming to faculty, we have close to 220 faculty members, ma'am, in the school alone, and 85% of these faculty are doctorates in their own area. Many of them come from industry, and the median age of faculty is 38 years, which means that we have a healthy mix of very young faculty and very senior faculty members who bring in a lot of wisdom to the classroom and a lot of experience from industry. I am from industry. I have worked in industry and only then came to academics, and we believe this balance of faculty is important. Now coming to what pedagogy they use, I think how is it important in a class? చెప్పే బోధనా విధానం అనేది చాలా ఇంపార్టెంట్. I mean, how do you teach? ఇవాళ స్టూడెంట్స్ అన్నది ఈ జనరేషన్ స్టూడెంట్స్, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ in knowing what is already there. ఇప్పుడు మీరు నెట్ ఓపెన్ చేశారంటే you can Google anything and you can find out. So that is what we call as what to learn. What to learn is already there. But we want students and the future students and the future generation to first adapt themselves and first have this tendency on how to learn and develop this tendency on how to learn. So learning for life is important. And few frequent changes in industry ఎప్పుడైతే మనం చూస్తున్నామో, we will observe that industry ఇంత rapidly change అవుతున్నప్పుడు we have to be adaptable, and that is what we teach through our faculty. Our innovative pedagogies will ensure that students become lifelong learners, and we are proud of the fact that our faculty have done a great service in that area. సార్, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్లు BBA ప్రోగ్రామ్ లో ఇంటర్న్షిప్ అనేది ఒక ఇంటిగ్రల్ కాంపొనెంటా? సో అసలు ఇండస్ట్రీలో ఒకవేళ విద్య చేరాలనుకునే స్టూడెంట్స్ కి మీరు ఎట్లా ఏ విధంగా కెరీర్ సపోర్ట్ చేస్తారంటారు? ఇంటర్న్షిప్ అన్నది వై ఇస్ ఇట్ అన్ ఇంపార్టెంట్ కాంపొనెంట్ అన్నది ఫస్ట్ ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ తెలియాలి. ద అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వాళ్ళ ఏజ్ కేటగిరీ ఉంటుంది వాళ్ళది 18-19 years. సో అది వాళ్ళంతా ఫ్రెష్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ కాలేజెస్, అండ్ మెనీ ఆఫ్ దెమ్, ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఐ వుడ్ సే హ్యావ్ నాట్ సీన్ ఇండస్ట్రీ. అంటే ఒక సంస్థలో ఎలాగ పనిచేయాలి, ఒక సంస్థ స్ట్రక్చర్ ఏంటి, ఆర్గనైజేషన్ ఎట్లా ఉంటుంది, రిపోర్టింగ్ ప్రోటోకాల్స్ ఎట్లా ఉంటాయి, హైరార్కీ ఎట్లా ఉంటుంది, బిజినెస్ ప్రాసెసెస్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు చేసే వ్యాపారం ఎట్లా ఉంది, వాళ్ళ ఫైనాన్స్ అకౌంటింగ్ ఏరియా ఎలా ఉంటాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు వాడే టెక్నాలజీస్ ఏంటి, కస్టమర్ ఇంటర్ఫేస్ ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ హోటల్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఎయిర్పోర్ట్, హౌ డిఫరెంట్ దే ఆర్ ఇన్ దేర్ ఓన్ ఆపరేషన్స్. ఈ అప్రిసియేషన్ రావాలంటే మినిమం అన్నది వాళ్ళకి ఒక ఇంటర్న్షిప్ అన్నది కావాలి.
మేము ఐబిఎస్లో BBA ప్రోగ్రాంలో సెకండ్ ఇయర్ తర్వాత ఒక ఇంటర్న్షిప్ అన్నది కంపల్సరీ చేసాం ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 months. అంటే ఒక 8 weeks అన్నది కంపల్సరీ ఇంటర్న్షిప్. దీన్ని మేము ఐబిఎస్లో మేమే ఎనేబుల్ చేస్తాం, అంటే ఫ్యాకల్టీ మెంబర్స్ themselves enable this, and on an average we take about 1,000 students every year, and we are more than capable of putting all these students in different companies in Hyderabad and across the country. However, kontamandi pillalu they come from business families, they want to work for their own businesses, but all the students, whether they work in their business or they work for a formal company, they have to generate and submit a report at the end of the 2-month period. దీనికి ఒక 4 credit ఒక కోర్స్ వన్ ఫుల్ కోర్స్ వెయిట్ ఉంటుంది. ఇది కంప్లీట్ చేయకపోతే ద స్టూడెంట్ విల్ నాట్ గ్రాడ్యుయేట్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇంటర్న్షిప్ అన్నది ఒక అంతర్భాగం అయిపోయిందో స్టూడెంట్స్కి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను కూడా ఒక కంపెనీ చూశాను, నేను కూడా ఐ హావ్ ఎక్స్పోజ్ మై సెల్ఫ్, ఐ నో వాట్ ఇట్ మీన్స్ టు వర్క్ సమ్వేర్. And most importantly, they appreciate what is meant by dignity of labor. Students ki first ఏంటంటే ఒక రియాలిటీ చెక్ అంటాం దీన్ని. ఆ రియాలిటీ చెక్ అన్నది ఎప్పుడైతే ఇండస్ట్రీకి వెళ్తారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓహో, ఐ మీన్ నేను పని చేయకపోతే నాకు తెలియపోను. నౌ దట్ ఐ వర్క్ ఫర్ 2 months, ఐ రియలైజ్ హౌ ఇండస్ట్రీ ఆపరేట్స్. దానివల్ల కూడా కొంచెం వాళ్ళ థాట్స్లో కొంచెం మార్పులు రావచ్చు, ద వే దే థింక్ ఆల్సో చేంజెస్, అండ్ ఫండమెంటలీ వెన్ దే స్టార్ట్ యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ ఆర్గనైజేషన్స్, they are more tuned in my view. Yes. స్టూడెంట్స్ అండ్ ఐబిఎస్ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ పర్సనల్ డెవలప్మెంట్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది? క్లాస్ రూమ్ అవుట్ సైడ్ నుంచి అసలు ఏమైనా నేర్చుకోగలరా? Yes ma'am, yes, and that's a very good question. What is more important, formal college life అన్నది ఎందుకు ఇంపార్టెంట్ ఎవరికైనా సరే, ఇది కొంచెం మనం తెలుసుకోవాలి. ఇఫ్ యూ రిమెంబర్ డ్యూరింగ్ కోవిడ్, అంటే 2020 మార్చ్ నుంచి 2022 మార్చ్ వరకు 2 years we went in a lockdown, literally, and we saw how it created deep impact on learning, and how students missed on college life. College annadi enduku important ante, it is so important to develop what is called social skills and networking skills, communication ability, appreciation for diversity, and tolerance for something which is ambiguous in life. Ivanni kuda important qualities annadi students gain in a college experience when they meet each other. ఎప్పుడైతే ఇది ఇంపార్టెంటో వీ బిలీవ్ దట్ ఇట్ హ్యాస్ టు బి ఫార్మలైజ్డ్. సో ఎట్ ఐబిఎస్ మేము ఏం చేసామంటే, ఇది ఈ సోషల్ స్కిల్స్ పెరగడానికి ఫార్మల్గా స్టూడెంట్ క్లబ్స్ అన్నది ఒకటి, we run what is called as student clubs. Students are given the total autonomy to operate a club. Club అన్నది ఏంటంటే ఒక కరిక్యులర్ యాక్టివిటీకి ఒక ఆర్గనైజేషన్ అది. Students will have their own structure. There is a president for a club, there is a vice president, there is a general secretary, then there is a treasurer, there is a coordinating secretary, there is a media secretary, and ఒక్కో క్లబ్లో ఒక 100 మంది నుంచి 150 మంది వరకు దే వర్క్ ఇన్ అ క్లబ్. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఒక యూనిటీ ఇన్ డైవర్సిటీ, దే అప్రిషియేట్ టీమ్ వర్క్, దే కెన్ కమ్ అండ్ వర్క్ టుగెదర్, అండ్ ఆన్ అన్ యావరేజ్ ఇన్ మై 17 years at ICFAI, what I have observed is every club does at least 20 to 30 activities in a year. They will invite industry guest lectures, they will organize panel discussions, they will compete with other colleges, they will invite other colleges. Idi oka facet of personality development. The second facet is we encourage students to participate in several activities in the college. దానివల్ల వాళ్ళ innate abilities అన్నవి కూడా బయటపడతాయి. And we encourage students to participate in joint research with faculty. They can write a case study with the faculty, they can participate in field experiments, and a host of other things that are developed during the college. And we also have what is called as the mentor-mentee program. The mentor-mentee program is important for students who are in this age category of 18 to 21 years. They go through, some of the students go through certain learning challenges. I mean, they find the curriculum to be a little more rigorous. Certain students come from different backgrounds, the adaptability is important. So mentor, faculty mentor ni eppudaithe appoint chestamo, వీళ్ళు ఫ్యాకల్టీ మెంటర్ని కలిసి రెగ్యులర్గా దే విల్ ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్, అండ్ దిస్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ది స్టూడెంట్స్. And we have seen over a period of time
that every student who has passed out, and మా alumni అన్నది వెరీ స్ట్రాంగ్ నెట్వర్క్ మాకు, ఒక 10,000 alumni BBAలో ఉన్నారు and ఒక 24,000 alumni plus in the MBA program. Everybody comes back and says, sir, we have developed as individuals, we have transformed ourselves after the IBS experience. అదే అంటే ఇప్పుడు వరకు మీరు చెప్పినట్లు IBS లో ఇట్లా స్టూడెంట్ డైవర్సిటీని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఐ మీన్ ఎలా ప్రోత్సహిస్తారు, అండ్ IBS కి ఇది ఎలా ప్రయోజనం చేకూరుస్తుందంటే ఏం చెప్తారు? Yes, IBS is a mini India. We have a campus which is touching 100 acres. It is very near to the Kokapet area now, and it is almost part of the city. ఒకప్పుడు ఇది దూరం అనుకునేవాళ్ళం, ఇప్పుడు it is very much part of the city now. And while 75%, 80% are day scholars in the BBA, some of them stay in the campus also. Now coming to how the personality gets developed, how diversity is maintained is, it is a mini India. Our campus is a mini India, and we are a university with 5 constituent units. We are the biggest unit in that. We have students from all the states in the country. So we celebrate festivals of all the states. We celebrate victories. We celebrate national festivals. We celebrate national days, and we commemorate our heroes. And what we have seen is these are some things that build a national identity, build character, build a confidence in the student that they can take on the challenges of tomorrow. ఇప్పుడు IBS హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ గురించి మీరు ఏం చెప్తారు సార్? Yes. ఇప్పుడు 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has conveyed to all the universities, both public and deemed, that internationalization అన్నది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇంటర్నేషనలైజేషన్ అంటే ఏంటంటే institutes of higher learning or higher education institutions should collaborate with global colleges and global institutions. And దీనివల్ల ఏంటంటే we are now a global village. I mean, we will be not committing a good service if we say that we are a standalone country, we will be able to do whatever we want. Unless you collaborate with the brilliant minds which are abroad and they come and collaborate with us, we will not be able to sustain the future. So దీనికి ఏం చేసాం మేము, a lot of colleges we are connecting, and in 2024 alone we have collaborated with about 14 colleges, and we have signed MOUs. And this year I am very happy to inform you that some students are going to a reputed college in France, and next year we will be sending some students to other countries in Europe and the US. These are called student exchange programs. ఇది కాకుండా we will have what is called as student immersion programs, where we send students on a very short term visits, 15 days, 20 days. And we are planning to send some students to Singapore now in June. And there is another way of looking at international collaborations is through higher education opportunities, in terms of maybe we can look at joint degrees, and we can look at MS programs. Students, if they are going through ICFAI, it will be relatively simpler for them అని మేము భావిస్తాం. So students can look forward to going abroad for higher studies through the college. ఇప్పుడు ఒకవేళ IBS ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి అడ్మిషన్ ఓపెన్స్ అయ్యాయా? అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్? ద BBA అడ్మిషన్ అనేది మేము ఒక 3 to 4 phases లో చేస్తాం. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ phases. So while in Telangana and Andhra the structure is different, intermediate exams అయిపోయి కొంతమంది రిజల్ట్స్ రావాల్సి వస్తుంది. So different phases లో చేస్తాం. Already we have conducted it in one phase. We have already closed admissions for about 600 plus students, and ఇంకో phase అన్నది next week start చేస్తున్నాం. The minimum criteria is intermediate లో 50% and above వచ్చి ఉండాలి. And once they come to the campus, there is a small process. They go through a small interview, and if they are doing well in the interview and we find them that they are good on certain attributes like communication, self-confidence, and they are able to articulate themselves, and we see a promise in the student, we will be able to take them into the program. But they should be clear in the intermediate, and successfully they should be able to submit their
credentials before the start of the program. రైట్, వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తారు ఇక్కడ జాయిన్ అవ్వాలంటే హాస్టల్ ఫెసిలిటీస్ గురించి కూడా ఆలోచిస్తుంటారు పేరెంట్స్. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి దాని గురించి చెప్పండి. Yes. We have, the MBA program is completely residential, so ఒక 2,500 students, so they are there in hostels. But in the BBA program, we have created adequate space now. This year we have opened up 500 more double occupancy rooms with air conditioning, and students can look forward to stay in the hostel. It's a wonderful campus. It's a completely green campus, Madhi, and we are maintaining strict standards in terms of there is a 70% of the area is an area where vehicles cannot commute, and we have ensured that students get the best of the hostel facilities. We have the mess facility, sports area, and other recreational facilities, and they can look forward to a very, very enriching experience if they are in the campus. Definitely we are having hostels, they can look forward to it. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. BBA ప్రోగ్రామ్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ABN దిక్సూచి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.